అన్నా నేను కష్టపడతానా, నాకు కమిట్మెంట్ ఉంది, నేను హార్డ్ వర్క్ చేస్తా అన్నాడు. ఏం కష్టపడతా మరి ఎలక్షన్ ఎట్లా అన్నా, నేను జిల్లా అధ్యక్షుడు ఇవ్వాలంటే వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసో గెలవాలి. నీకు గెలవకపోతే నువ్వు జిల్లా అధ్యక్షుడు తీసుకొని ఏం చేసుకుంటా, నేను నీకు ఇచ్చిన కూడా వేస్ట్. ఇంకో జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు మాత్రం కానీ ఎన్నికలలో గెలుస్తలేదు మనము, కాబట్టి దానికి లాభం లేదు. మనం చదువుకున్నప్పుడు ఎగ్జామ్ రాయకపోతే నీకు ఎన్ని మార్కులు వస్తే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి ఇది రాజకీయ పార్టీ, ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం కాదు, ఇది అంబేద్కర్ సంఘం కాదు, ఇది మాలమాయణ కాదు, ఇది బీసీ సంఘం కాదు. ఇవన్నిటికీ ఎగ్జామ్లు ఉండేవి. ఇవన్నిటికీ వాళ్ళ ఆటోమేటిక్ అగ్రకులాలు వీళ్ళకు మార్కులు వేస్తుంటారు, మనకెవరు వేయరు, మనమే మార్కులు వేసుకోవాలి, మనం ఎగ్జామ్ పెట్టుకోవాలి. మరి ఈ దాంట్లో ఎగ్జామ్లు ఉంటాయిరా బాబు, ఎగ్జామ్ రాయకపోతే ఎట్లయితుంది? మరి నువ్వు అంటే అన్నా నేను ఖచ్చితంగా వార్డు మెంబర్ సర్పంచ్ గెలుస్తా అన్నాడు. అన్న నువ్వు సర్పంచ్ గెలిచి మళ్ళా ఇబ్బంది పడతావు, పేదరికం ఉన్నావు కదా, నువ్వు వార్డు మెంబర్ చేసి గెలిచిరా మాట్లాడదామని చెప్పిన.